హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి చైతు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. హాలిడేస్ అయిపోయాయి కదా, పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో వెళ్తున్నాము. ఇది థర్స్డే అనమాట. 2 days కలిపి ఉంటుంది ఈ వీడియో. సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఫ్రైడే రోజే మేము నా బ్యాగ్ మొత్తం సర్దేసుకుంటున్నాను. బ్యాగ్ ప్యాకింగ్ అంతా చేసుకుంటున్నాను. అప్పుడే 20 days అయిపోయిందని నా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అని అనిపించింది నాకైతే బ్యాగ్ ప్యాక్ చేసేటప్పుడు అసలు వెళ్ళాలనిపించట్లేదు. కానీ తప్పదు, ఎన్ని రోజులున్నా మా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి కదా. ఇక్కడ మా సిస్టర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు. బ్యాగ్ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. అప్పుడే వెళ్ళిపోతున్నానా అనిపించింది, కానీ ఏం చేస్తాం, తప్పదు. బట్టలన్నీ ఎక్కువ తెచ్చేసాను. 20 days అలా ఉన్నాను కదా, బట్టలన్నీ లగేజ్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో అన్నీ నా బట్టలు, పిల్లల బట్టలన్నీ సర్దేస్తున్నాను అనమాట. సాటర్డే అయితే వెళ్ళిపోతున్నాను. తర్వాత ఇక్కడ మా సిస్టర్ కొంచెం బాధపడింది. 20 days ఉన్నాం కదా, ఎవరికైనా అలాగే ఉంటుంది. నాకు కూడా బాధ అనిపించింది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. తర్వాత ఇక్కడ నా బ్యాగ్ ప్యాకింగ్ అంతా కూడా అయిపోయింది. తర్వాత ఆ రోజు నైట్ అమ్మ పులిహోర అయితే చేసింది. అమ్మ పులిహోర బాగా చేస్తుంది, నాకు ఇష్టం అనమాట. తర్వాత ఇది సాటర్డే రోజు నేనైతే రెడీ అయిపోయాను. మా హస్బెండ్ కూడా వచ్చారు. అమ్మ పూరీలు అయితే చేస్తుంది లంచ్లోకి. చూడండి, అమ్మ ఆల్రెడీ ఫేస్ డల్ అయిపోయింది. 20 days ఉన్నాం కదా, అసలు వెళ్ళిపోతున్నామంటే ఆల్రెడీ ఫేస్ అంతా డల్ అయిపోయింది అందరిది. ఇక్కడ అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అమ్మ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. చూడండి, అసలు తట్టుకోలేకపోతుంది. 20 days ఉండి సడన్గా వెళ్ళిపోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది. నాకు కూడా అలాగే ఉంది, కానీ నేను ఏడిస్తే ఇంకా వాళ్ళు బాధపడతారని పైకైతే నవ్వుతూ ఉన్నాను అనమాట. తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇది సండే వ్లాగ్ కూడా ఇది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇంటికి వచ్చాక ఇల్లంతా చాలా గందరగోళంగా ఉంది. 20 days లేను కదా, మా హస్బెండ్ చూసుకుంటారు. కానీ ఇక తర్వాత ఇక్కడ నేను కిచెన్లోకి అయితే వచ్చాను. మొత్తం కౌంటర్ టాప్ అంతా చాలా జిడ్డుగా అయిపోయింది. 20 days లేను కదా, కడగలే, అసలు ఏం చేయలే కదా. అందుకని చెప్పేసి మంచి నీట్గా ఒకసారి అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. మంచిగా సర్ఫ్ పెట్టేసి మంచి నీట్గా అంతా స్క్రబ్ చేసేసి మంచి నీట్గా అయితే కడిగిస్తున్నాను. సో ఇక్కడంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మంచి నీట్గా అయితే కడిగేస్తున్నాను. తర్వాత ఇక్కడ కౌంటర్ టాప్ పైన ఇలాంటిది ఒక ట్రే అయితే తీసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని, కానీ ఇప్పటికైతే కుదిరింది, తీసుకున్నాను అనమాట. చిన్న ఆర్గనైజేషన్ లాగా చేసినాను అనమాట. కౌంటర్ టాప్ దగ్గర కప్స్ అయితే పెట్టినాను. కప్స్ కూడా రీసెంట్గానే తీసుకున్నాను అనమాట. తర్వాత ఇవి టీ షుగర్వి బాక్సెస్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఇవి కూడా ఎప్పటి నుంచో అనుకున్నాను తీసుకుందామని, ఇప్పటికైతే కుదిరింది. ఇవి కూడా ఈజీగా మనం డైలీ యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడైతే పెట్టేస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. 200కే అవి 2 వచ్చాయన్నమాట నాకు. ఆ స్టాండ్ కూడా 250. తర్వాత ఇక్కడ సాల్ట్ కూడా డైలీ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ ఆయిల్ది కూడా పెట్టేస్తున్నాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఇవి కూడా నేను హ్యాంగింగ్ క్రీపర్స్ మీషోలో తీసుకున్నాను కదా, ఇవి ఇక్కడ పెట్టేశాను అనమాట. అవి మొత్తం ఫోల్డ్ చేసేసరికి ఒకటి ఇట్లా రోల్ అయిపోయి ఉన్నాయి. అందుకే ఇట్లా మంచిగా నీట్గా విడదీస్తున్నాను అనమాట. హ్యాంగింగ్ అలా అవుతుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే
చేశాను హోమ్ డెకోర్ వీడియో అయితే, ఒకసారి చూడండి చూడకపోతే. నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, అండర్ బడ్జెట్లో వచ్చాయి, ఒకసారి చూడండి వీడియో. తర్వాత ఇక్కడ ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఇక్కడ మిర్రర్కి అయితే సెట్ చేసేసాను. ఇది కూడా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది, చూడండి పెట్టాక ఎంత బాగా అనిపిస్తుందో. తర్వాత ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా నాకు 250లోనే వచ్చింది హ్యాంగింగ్. అది కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇక్కడ ఇలా అయితే సెట్ చేసేసాను. తర్వాత నేను చిన్న చిన్న బొమ్మలు తీసుకున్నాను కదా, అవి అక్కడ టీవీ దగ్గర అయితే పెట్టాను. తర్వాత ఇంకో క్రీపర్ తీసుకున్నాను, అది ఇక్కడ టీవీ దగ్గర అయితే అక్కడ పైన అయితే పెట్టేశాను. అవి కూడా రోల్ చేసాము. సో అది అందుకని చెప్పేసి మొత్తం ఇట్లా రోల్ అయిపోయి ఉన్నాయి. వాటిని కూడా మంచి నీట్గా హ్యాంగ్ అయ్యేలాగా అన్నీ విడతీస్తున్నాను అనమాట. అన్నీ సపరేట్ చేసేసి మంచి నీట్గా హ్యాంగ్ అయ్యేలాగైతే చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు బూస్టప్ లాగా ఉంటుంది, ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది అనమాట. చూడండి ఆ క్రీపర్ అక్కడ పెట్టేశాక లుక్ అయితే ఎలా ఉందో. మంచిగా హోమ్ డెకోర్ అయితే చేసుకున్నాను అనమాట. ఈ బొమ్మలు కూడా అక్కడ పెట్టేశాను. ఇవి కూడా ఇక్కడ పెట్టాక మంచి లుక్ అయితే వచ్చింది. ఈ మిర్రర్ దగ్గర కూడా చాలా బాగుంది. తర్వాత నేను మధ్యాహ్నం లంచ్లోకి సింపుల్గా టమాటా ఆలు కర్రీ అయితే చేసేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఎక్కువ లేజీ అయిపోయాను. అన్ని పనులన్నీ అమ్మ చేస్తూ ఉంటుంది కదా, సో నేను అలా లేజీ అయితే అయిపోయాను. ఇక్కడికి వచ్చాను కదా, కొంచెం రొటీన్ చేంజ్ చేసుకోవాలి. త్వరగా లేవడం, మళ్ళీ పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి, టైమింగ్స్ అన్నీ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఊరు నుంచి వచ్చాం కదా, బట్టలన్నీ కూడా నా కబోర్డ్లో సర్దేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీ కామెంట్స్ ఖచ్చితంగా చదువుతాను. ఇదండి వీడియో. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.